కరివెనాశ్రమం. కరివెన టీవీ వీక్షకులందరికీ స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయంలో మేము ఋగ్వేదం అధ్యయనం చేస్తున్నాము. ఇది ఋగ్వేద విభాగంలో క్రమస్వస్తి మీకు వినిపించబోతున్నాం. సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణోరమిషతేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. ఓం ఉతో సహస్రాభరణ సంవాచం సోమమఖశివం పునాన ఇంద్రవాభారా పునాన ఇంద్రవేషాం పురోహోత జనానాం ప్రియస్సాముద్రమావేశ దవిద్యుదత్యా రుచాపారిష్టో భంత్యా కృపా సోమా శుక్రాగవాశిరః హిన్వానో హేతుభిర్యత ఆవాజం వాజ్యక్రమేత్ సీదంతో మనుషో యథా పృథక్సోమస్వస్తయే సంజగ్మానో దివః కవిః పవస్వ సూర్యో దృశే. ఓం ఉతో సహస్రాభరణసం ఉతో ఇత్యుతో సహస్రాభరణ సంవాచం సహస్రాభరణసమితి సహస్రభరణసం వాచం సోమ సోమమఖశివం మఖశివమితి మఖశివం పునాన ఇందో ఇందవాభారా ఇందో ఇతి ఇందో ఆభారా భరేతి భరా పునాన ఇందో ఇందవేష ఇందో ఇతి ఇందో ఏషాం పురోహోత పురోహోత జనానాం పురోహోతేతి పురోహోత జనానామితి జనానాం ప్రియః సముద్రం సముద్రమావేశ ఆవేశ విషేతి విష దవిద్యుదత్యా రుచా రుచా పారిష్టో భంత్యా పరిష్టో భంత్యా కృపా పరిష్టో భంత్యేతి పరిష్టో భంత్యా కృపేతి కృపా సోమా శుక్రాః శుక్రాగవాశిరః గవాశిర ఇతి గో ఆశిరః హిన్వానో హేతృభిః హేతృభిర్యతః హేతృభిరితి హేతృభిః యత ఆవాజం ఆవాజం వాజం వాజీ వాజ్యక్రమేత్ అక్రమేదిత్యక్రమేత్ సీదంతో మనుషాః మనుషో యథా యథేతి యథా పృథక్ సోమ సోమస్వస్తయే స్వస్తయే సంజగ్మానః సంజగ్మానో దివః సంజగ్మాన ఇతి సంజగ్మానః దివః కవిః కవిరితి కవిః పవస్వ సూర్యాః సూర్యో దృశే దృశ ఇతి దృశే వశక్తే విష్ణవాస ఆకృణోమి తన్మే దుషస్వ శితిష్టహవ్యం వర్ధन्तు త్వా సుష్ఠుతయో గిరో మే యూయం పాత స్వస్తిభిః సదా నః. ఓం స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నా పేరు యనమండ్ర యశ్వంత్ దత్త శర్మ. నేను శ్రీ కాంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయంలో ఋగ్వేదం అధ్యయనం చేస్తున్నాను. ఈరోజు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి చెప్పబోతున్నాను. ఉగాది పచ్చడిలో 7 రుచులుంటాయి. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబుకుసుమభక్షణం. వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం వల్ల దీర్ఘాయుషు కలుగుతుంది. శరీరం బలంగా ఉంటుంది. సుఖ సంపదలు పెరుగుతాయి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. అవి మన జీవితంలో ఉండే భావాలను సూచిస్తాయి. అందులో మొదటిది వేప పువ్వు. వేప పువ్వులో చేదు ఉంటుంది. అది మన జీవితంలో దుఃఖాన్ని తెలియజేస్తుంది.
రెండవది బెల్లం. బెల్లంలో తీపి ఉంటుంది, అది మనకు సంతోషాన్ని తెలియజేస్తుంది. మూడవది చింతపండు. చింతపండులో పులుపు ఉంటుంది, అది మనకు ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. నాలుగవది మామిడి పండు. మామిడి పండులో తీయటి పులుపు ఉంటుంది, అది మనకు కొత్త ఆశలను చూపుతుంది. ఐదవది ఉప్పు. ఉప్పు మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆరవది కారం. కారం మనలో కోపాన్ని పెంచుతుంది. ఇవి మన జీవితంలో సుఖం మరియు దుఃఖం రెండూ ఉంటాయని గుర్తు చేస్తాయి. ఈ ఉగాది మనకు కొత్త ప్రారంభాలు మరియు కొత్త సంకల్పాలు, కొత్త ఆశలు అనే ఒక సూచనను చూపుతుంది. ఈ వీడియో చూసే వారికి మరియు మా బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం స్వస్తి. చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి రోజున సూర్యోదయం సమయంలో బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించడం ప్రారంభించాడు. అందుకే ఆ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమని భావించి ఉగాది పండుగను అందరూ జరుపుకుంటారు. ఈ శ్లోకం చెప్పేదేమిటంటే, చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజునే సృష్టి ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఆ రోజును కొత్త సంవత్సర ఆరంభంగా భావించి అందరూ ఆనందంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఓం స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే కరివెన టీవీ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.